వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా గృహజ్యోతి పథకం ప్రారంభం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నడిపల్లి జీపీ కార్యాలయంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నుంచి అయోధ్యకు రెండో దశ రైలును ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పెద్ద ఎత్తున అయోధ్య వెళ్లిన రామభక్తులు. రేపటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన డిఎంహెచ్ఓ సుదర్శనం. కామారెడ్డిలో ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహిర్ బిన్ హందాన్ నియామకం. జిల్లా మైనార్టీల హర్షం. హక్కుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. మా పేద పిల్లలకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలందాలి. సోషల్ మీడియా వేదిక ద్వారా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. సెక్స్ వర్కర్లు అనివార్య కారణాల వల్ల అలా వెళ్లారు. తిరిగి వారు నిజ జీవితంలోకి రావాలి. స్నేహ సొసైటీలో అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల దినోత్సవంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. నిజామాబాద్ జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి. కలెక్టరేట్లో జరిగిన రిటర్నింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. రేపు గిరిరాజ్ కళాశాలలో జరిగే ఆత్మరక్షణ ప్రదర్శనను విజయవంతం చేయాలి. K6తో జిల్లా జడ్జి సునీత కుంచాల. నిజామాబాద్ మెడికల్ కళాశాలకు భౌతిక గాయాన్ని అందించి ఆదర్శంగా నిలిచిన గట్టు ముత్తెమ్మ కుటుంబీకులు. నవిపేట మండలం బీనోలాలో తుది శ్వాస విడిచిన ముత్తెమ్మ. విప్లవ జోహాలు అర్పించిన సిపిఐఎంఎల్ నాయకులు. డిచ్పల్లిలో కంచెట్టి నర్సింహులు స్మారక బ్యాడ్మింటన్ క్రీడలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బ్యాడ్మింటన్ ఆడి సందడి చేసిన ఎమ్మెల్యే. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని, ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. నడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గృహజ్యోతి పథకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు కరెంట్ జీరో బిల్లును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 200 యూనిట్లు ఉచిత కరెంట్ అసాధ్యమని బీజేపీ భరాసా నాయకులు అన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్యారంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి తప్ప ఎవరి లబ్ధి? నల్గొండ సభలో కేసీఆర్ మేడిగడ్డ, బొందలగడ్డ అక్కడ ఏముంది అన్నాడు. మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళాడు బొందలు చూడడానికి అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా 500 రూపాయల రాయితీ ఇస్తాం. మిగతా డబ్బులను 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాం. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా త్వరలో అమలు చేస్తాం. పంట పండించే రైతుకు, కౌలు రైతులకే రైతు భరోసా తప్ప రోడ్లకు, గుట్టలకు, చెరువులకు ఇవ్వమని తెలిపారు. బీజేపీ 10 సంవత్సరాలలో చేసిందేమీ లేదు. హిందూ ధర్మం అంటూ ఓట్ల వ్యాపారం చేశారు ఎంపీ అరవింద్. అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే. ముందు పసుపు బొడ్డు ఎక్కడ ఉందో చూపివ్వాలి. బీజేపీ భరోసా ఒక్కటే అన్నారు. అయ్యా, భూములను కొడుకు పేపర్లు, కూతురు లిక్కర్ అమ్ముకున్నారా తప్ప రాష్ట్రం అభివృద్ధి చేసింది లేదన్నారు. అమ్ముకున్నారు తప్ప రాష్ట్రం అభివృద్ధి చేసింది లేదన్నారు. స్కీమ్స్ అభయాస్తం కింద ప్రజలకు చెప్పడం జరిగిందో దాంట్లో విడుదల వారీగా అన్ని స్కీములు మేము అమలు పరుస్తూనే మొన్న 27 నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్లో ఈ అభయాస్తంలో భాగంగా గృహజ్యోతి స్కీమ్ను ఎవరైతే 200 యూనిట్ల వరకు కరెంటు వాడతారో అంతవరకు వాళ్ళకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మొత్తం ఇచ్చి జీరో బిల్స్ ఇవ్వడం జరిగింది. అది వల్ల నిజామాబాద్ రూరల్లో లాంచింగ్ కార్యక్రమం జరిగింది నడిపల్లి గ్రామంలో. సో మేము ఒకటే చెప్పదలుచుకునే ప్రజలకు
మీరు ఇంతకుముందు గత ప్రభుత్వాలను చూసారు, వాళ్ళు ఏమేమి చెప్పిండ్రు, ఏమేమి చేయలేదు. సో ఇవాళ మేము చెప్పినాం 3 నెలల లోపలనే వీలైనంత మటుకు అన్ని 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగానే ఇలా చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు మీరు చూసిన ఎలక్ట్రిసిటీ బిల్ అనగానే చాలా సందర్భాలలో ఒక రూమ్ ఉండి ఒక కరెంటు అంటే ఒక బుగ్గ కాల్చే వాళ్ళకు కూడా 1000 బిల్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకసారేమో యూజర్ ఛార్జ్ అంటారు, ఒకసారేమో డెవలప్మెంట్ ఛార్జ్ అంటారు, ఇంకోసారేమో అడ్వాన్స్ డిపాజిట్ అని రకరకాలుగా వాళ్ళను మరి ఈ కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ను హౌస్ హోల్డ్స్ను పీడించినటువంటి సందర్భంలో మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి తప్పకుండా ఇదే కాకుండా ఇంకా మిగతా 6 గ్యారెంటీలు కూడా మేము అమలు పరుస్తాం. ఇవాళ అక్కడ తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నిజామాబాద్కు చెందిన తాహిర్ బిన్ హందాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. తాహిర్ బిన్ హందాన్ ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. తాహిర్ బిన్ హందాన్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానాన్ని త్యాగం చేసినందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించినట్లు తెలిసింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి రావడం రెండవసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కామారెడ్డి జిల్లా చెందిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ పనిచేశారు. తాహిర్ను ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించినందుకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కులో మైనార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మా పేద బిడ్డల పరిస్థితి చూడాలని ఆయన సూచించారు. ఆర్మూర్లోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బతుకులు దుర్భరంగా మారాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. దక్షిణ తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఉత్తర తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలన్నారు. మా పేద విద్యార్థులు కూడా చదువుకోవాలని అన్నారు. మీరు వెంటనే మాకు 100 కోట్లు కేటాయించాలని, పేదల బిడ్డలు చదువుకునేందుకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ అంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ మాత్రమే కాదని ఆయన గుర్తు చేశారు. సమాన హక్కులు ఉన్నాయి ప్రజలకు. పన్నులు మేము కడుతున్నాం, పన్నులు మీరు కడుతున్నారు. కొడంగల్లో అప్పులు మా మీద కూడా తెచ్చి కొడంగల్కి ఎందుకు ఉండబోతున్నాం మా డబ్బులన్నీ? ఇదే నా ప్రశ్న. నా దాంట్లో ప్రశ్న అంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నాయకులను రమ్మనండి, ఈ బిడ్డలను చూడమనండి. ఈ బ్యాగులు ఇళ్ళనే 40 మంది తినాలి ఇక్కడనే, పడుకోవాలి ఇక్కడనే, చదువుకోవాలి ఇక్కడనే. ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నా. పెద్ద పెద్ద మాటలు చెప్పినావు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, ఏదో ఉద్ధరిస్తాను. ఆ ముఖ్యమంత్రి ఏమో గజ్వేల్ అన్నావు, సిరిసిల్ల అన్నావు, సిద్దిపేట అన్నావు, దొరల పాలన అన్నావు. ఇప్పుడేమో మా జిల్లాకి ఇన్ఛార్జ్ ఏమో ఒక ఎల్మదొర పాలన తెచ్చినావు. నువ్వేమో రెడ్డి రాజు అయినావు, ఆయనేమో ఎల్మదొర అయిండు. ఎందుకు పగబట్టిరు నా ఆర్మూర్ని? మా పేద బిడ్డలు చూడు. నిజామాబాద్ అర్బన్ నుంచి అయోధ్యకు వెళ్తున్న రైలును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో అయోధ్యకు వెళ్తున్న రైలును అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చిరకాల వాంఛ ప్రధాని మోడీ అయోధ్యలో బలరాముని ఆలయం నిర్మించారని, దానిని నిజామాబాద్ అర్బన్ రామభక్తులు చూసేందుకు తరలి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి వచ్చిన తర్వాత దేశంలోని నలుమూలల నుండి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 ట్రైన్లు గత 20 రోజుల క్రితము సుమారు ఇందూరు నగరం నుండి ఒక స్పెషల్ ట్రైను బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళ ఏదైతే అనుభవాలు ఉన్నాయో, నా భూతో నా భవిష్యత్తు జీవితంలో మొట్టమొదటిసారి రోజు 2 లక్షల నుంచి 3 లక్షల రామ భక్తులు అయోధ్యలో దర్శనం చేసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వెళ్ళిన రామ భక్తులని అక్కడ అయోధ్యలో పూల వర్షంతో స్వాగతించి డిచ్పల్లిలో కంచెట్టి నర్సింహులు మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటును రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. డిచ్పల్లిలో కంచెట్టి నర్సింహులు స్మారక బ్యాడ్మింటన్ క్రీడలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాడ్మింటన్ ఆడి ఈ క్రీడలు ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కంచెట్టి గంగాధర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ నెల 3, 4, 5 తేదీలలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 3, 4, 5వ తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంహెచ్ఓ సుదర్శన్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం జెండా ఊపి ప్రారంభించారు. పాత కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు వీధుల గుండా మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం మాట్లాడుతూ 3 రోజుల పాటు కొనసాగనున్న పల్స్ పోలియో కార్యక్రమం ప్రతి గ్రామ, మండల, పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ వైద్యశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి 5 సంవత్సరాల లోపు గల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసి పోలియోను తరిమివేయాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటే స్పెషల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆ సందర్భంగా ఇప్పుడే మనం ర్యాలీ ముగించుకొని విజయవంతంగా ముగించుకున్నాము. దీంట్లో పార్టిసిపేట్ చేసిన నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ, వారి యాజమాన్యానికి అండ్ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం గత 30 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. సో పోలియో ఎరాడికేషన్ అయిపోయింది అని అనుకుంటున్నాము. కాకపోతే స్పోరాడికల్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా పక్క దేశాల్లో కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో కానివ్వండి రావడం జరుగుతుంది. అందు గురించి కూడా ఇది మళ్ళొకసారి ఈ నేషనల్ వైడ్గా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఆత్మ సంరక్షణ శిక్షణ ఇప్పించాలని అన్నారు. విద్యార్థులకు, వర్కింగ్ ఉమెన్స్కు ఆత్మరక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఆదివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా జడ్జ్ సునీత కుంచాల మాట్లాడుతూ, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, రక్తదాన శిబిరాలు, చట్టంపై అవేర్నెస్ కార్యక్రమాలు, ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం పెంచడం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆగస్టు, సెప్టెంబర్లో దాస్ నగర్లోని బాలికల గురుకుల పాఠశాలలో శిక్షణ ప్రారంభించి జనవరిలో శిక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని చూసిన విద్యార్థులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు మా పిల్లలకు కూడా నేర్పించండి అని విన్నవించడంతో 2000తో మొదలుపెట్టి 11,000 మందికి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మహిళలకు, బాలికలకు, వర్కింగ్ ఉమెన్స్కు అత్యవసర సమయంలో ఆత్మరక్షణతో వారిని వారు రక్షించుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఎవరి నుంచైనా ఇబ్బంది ఎదురైనప్పుడు, వేరే వాళ్ళ హెల్ప్ దొరికే వరకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతైనా అవసరం ఉంటుందని అన్నారు. 100కు కాల్ చేసి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఆగంతకుల, ఆకతాయిల నుంచి రక్షించుకోవడం కోసం ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వర్కింగ్ ఉమెన్లో ఫారెస్ట్, అంగన్వాడీ, పోలీస్, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది ముందుకు రావడం జరిగిందని, అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 3వ తేదీన ఆదివారం గిరిరాజ్ గ్రౌండ్లో నిర్వహించనున్నామని అన్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్తోని మేడం సునీత కుంచాల గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. దీంట్లో 11,000-12,000 మెంబర్స్, ఉమెన్స్, వర్కింగ్ ఉమెన్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ 7th స్టాండర్డ్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ మేము ఒక 13,000-14,000 స్టూడెంట్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వితిన్ 1 మంత్. సో రేపు మార్నింగ్ 6 o'clock గిరిరాజ్ కాలేజ్లో అందరు అసెంబ్ల్ అవుతారు. 7 o'clock రిహార్సల్స్ ఉంటుంది. 8 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఈ ప్రోగ్రామ్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో శనివారం సిపి కల్మేశ్వర్తో కలిసి సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, చెక్ పోస్టులు, ఎఫ్ఎస్టీ బృందాల ఏర్పాటుపై అధికారులకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు.
పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితులను పరిశీలించాలన్నారు. అంతరాష్ట్ర జిల్లా సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలను నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘానికి వెనువెంటనే నివేదికలను పంపాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ చైతన్యరెడ్డి, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, బస్వారెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ పాల్గొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు గెలుచుకొని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని అవడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. 20 నియోజకవర్గాలలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించామన్నారు. రానున్న కాలంలో మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ 400కు పైగా స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. 119 నియోజకవర్గాలతో మొన్న ఒక క్లస్టర్ అయిపోయింది. ఇవాళ 4 ముగింపున్నాయి. ఇవాళ ప్రతి ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఒకటి, అలాగే ఇంకా సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెంబడే ఉన్నారు. పార్లమెంటు పదిగోడు గెలవాలనే ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈసారి తెలంగాణ యావత్తు నరేంద్ర మోడీ గారి వెంబడి అనే నినాదంతో మా మద్దతు నరేంద్ర మోడీ గారికి. దేశంలో అత్యంత పారదర్శకమైన పాలన ఉన్నటువంటి అవినీతి మరకలేని ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తిరిగి కొనసాగాలని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 3న ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రి నుంచి ప్రధాన వీధుల గుండా నిజాం సాగర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు జీవితానికి 2 చుక్కలు, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరూ పోలియో వ్యాధి బారిన పడకుండా ఈ నెల 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అన్ని నివాస ప్రాంతాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో, అంగన్వాడీ కేంద్రాలు, పల్స్ పోలియో బూత్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో నివారణకై చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం బాసరా త్రిబులైటీలో గంజాయి ఘటన కలకలం రేపింది. ఏకంగా బాయ్స్ హాస్టల్స్ లాపై గంజాయి తాగుతూ అధికారుల చేతికి చిక్కిన 2 విద్యార్థులతో పాటు వారికి అందించిన మరో 2 అవుట్సోర్సింగ్ కార్మికులపై ఎట్టకేలకు కథనంతో వేటుపడింది. బాసరా ట్రిబులైటీలో ఇటీవల విద్యార్థులు గంజాయి పీల్చుతూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఫలితంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగానే అధికారులు శుక్రవారం యూనివర్సిటీకి వచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేసిన వ్యక్తిని యూనివర్సిటీలోని శక్తి మెస్లో పనిచేసే జార్ఖండ్కు చెందిన వర్కర్గా గుర్తించారు. ఆ వర్కర్తో పాటు ఇందులో మరో 2 వర్కర్లకు ప్రమేయం ఉన్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. నార్కో బృందం విచారణ చేపడుతుందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ ప్రెస్ మీట్లో చెప్పారు. కళాశాలలో అనాగరిక కార్యకలాపాలకు తావివ్వొద్దని, క్యాంపస్ నియమాలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఎంతటి వారైనా చర్యలుంటాయని తేల్చి చెప్పారు. ప్రాథమిక విచారణ ఆధారంగా 2 విద్యార్థులను 1 సెమిస్టర్ పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేసిన మెస్ వర్కర్లను కూడా పనిలో నుంచి తొలగించినట్లు చెప్పారు. ట్రిబులైటీలో నోడల్ ఆఫీసర్ల పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. హాస్టల్, వైద్య సేవలు, భోజనశాలలు, సెక్యూరిటీ, అకాడమిక్ పరీక్షలు ఇలా ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వం కూడా వర్సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మీడియా సభ్యుల సహకారం చాలా అవసరమని, ట్రిబులైటీ ప్రతిష్టకు భంగం కలిగే ఎలాంటి వార్తలైనా తమ దృష్టికి తీసుకుని వస్తే క్లారిటీ ఇస్తామని, ఇతరులు చెప్పిన మాటలు విని వార్తలు రాయొద్దని మనవి చేశారు కళాశాల వీసీ వెంకటరమణ. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజు చండీ హోమం వైభవంగా నిర్వహించారు.
నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల ఎల్లమ్మ దేవాలయంలో నవమ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు శనివారం స్థాపిత దేవతల పూజ, చండీ హోమం, పూర్ణాహుతి, మండప ఉద్వాసన, తీర్థప్రసాద వితరణ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. 2వ రోజు శనివారం మల్లారం లింగేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవము, నవ వార్షికోత్సవం, 9వ వార్షికోత్సవము. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ, ఆలయంలో ఉన్నటువంటి ఈ కమిటీ వాళ్ళందరూ దినదినానికి ప్రవర్తమానంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఎల్లమ్మగుట్టకే కాకుండా ఈ ఇందూరు పట్టణానికి యావత్ ఇక్కడ ఇందూరు పట్టణ చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈ ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ మందిరము చూసి ఈ యొక్క ఆధారంగా ఉండి అమ్మవారి యొక్క ఆలయం ఈ విధంగా నిర్మించాలని చాలా మంది కూడా. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మాజీ స్పీకర్ శ్రీపాదరావు కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా యువజన క్రీడల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కలెక్టర్ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సర్పంచ్ స్థాయి నుంచి అసెంబ్లీ స్పీకర్ స్థాయి వరకు శ్రీపాదరావు ఎదిగారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా యువజన క్రీడల అధికారి వై దామోదర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బినోల గ్రామానికి చెందిన గట్టు ముత్తెన్న పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు నిజామాబాద్ మెడికల్ కళాశాలకు అందజేసి ఆదర్శంగా నిలిచారు. నవిపేట్ మండల పరిధిలో బినోల గ్రామానికి చెందిన ముత్యమ్మ భర్త నేడు ఉదయం తుదిశ్వాస విడిచింది. ముత్తెమ్మకు 2 కుమారులు ప్రభుచరణ్, దేవిదాస్, కుమార్తె సుశీల. తమకు జన్మనిచ్చిన తల్లి పాటి దేహాన్ని, సాంప్రదాయాన్ని, సెంటిమెంటును విడనాడి వైద్య విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎంతో చైతన్యాన్ని ప్రదర్శించి నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అప్పజెప్పారు. వీరి బంధుమిత్రులు కొంత తమ అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా మా అమ్మ నలుగురికి ఉపయోగపడాలని మెడికల్ కాలేజీకి అప్పజెప్పడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. వాస్తవానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రాక్టికల్స్కు డెడ్ బాడీలు కరువైన ఈ రోజుల్లో సమాజ ఉపయోగానికి బతుకున్న రోజుల్లో మరణాంతరం ఈ క్రమాన్ని తప్పకుండా ఆ కుటుంబం అనుసరించడం గొప్ప విషయమే అన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు శేషులు సామ్యూల్ తన తండ్రి కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తగా పనిచేస్తారని, ఆ పరంపరమైన కొడుకు ప్రభుచరణ్ సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీలో రైతు కూలీ వీడి రంగాల్లో పనిచేసే అనారోగ్యంతో తన కుటుంబంలో ఉంటూనే సమాజ అభివృద్ధి కోసం, మార్పు కోసం ఆలోచిస్తూ తన తల్లి డెడ్ బాడీని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పజెప్పే విషయంలో చొరవ తీసుకుని ఆచరించడం ఎంతో చైతన్యం ప్రకటించారని కొనియాడారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఒక విజ్ఞప్తి చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఇప్పటికే 18 మంది పార్థివ దేహాలు అప్పజెప్పడం జరిగిందని, వారి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారు తీసుకున్న నిర్ణయాలను అభినందించాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, జిల్లా నాయకులు కె గంగాధర్, బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్, సాయిరెడ్డి, డాంగసాయిలు, కుటుంబ సభ్యులు, వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. సెక్స్ వర్కర్లు అనివార్య కారణాల వల్ల ఇలా తయారయ్యారని, వారు తిరిగి నిజ జీవితంలోకి రావాలని, ఇబ్బందులు తలెత్తితే సఖీ కేంద్రాన్ని సంప్రదించాలని జెడ్పీ చైర్మన్ దాదర్నగర్ విఠలరావు సూచించారు. అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ హక్కుల దినాన్ని పురస్కరించుకొని నగరంలోని స్నేహ సొసైటీలో జరిగిన హక్కులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి జెడ్పీ చైర్మన్ దాదర్నగర్ విఠలరావు, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపల్ జ్యోతి, కార్యవర్గ సభ్యులు వీరేశం, డిప్యూటీ డాఫ్క్యూ డిపిఎం సుధాకర్, సఖీ సెంటర్ భానుప్రియ, టీఐ ప్రాజెక్టు మేనేజర్ మొయిజ్ అహ్మద్, మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ మాట్లాడుతూ అనివార్య కారణాల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన వీరు ఇలా తయారు కావడం జరిగిందని, ఈ అవగాహన కార్యక్రమం ద్వారా నిజ జీవితంలో రావాలని, ఇబ్బందులైతే సఖీ కేంద్రాన్ని సంప్రదించాలని, ఫీల్డ్ డైల్ 181కు కాల్ చేయాలని, ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైతే కమిటీలో ఉన్నారో కొంచెం నైతిక విలువల్ని పాటించుకోండి. మీరు ఏదన్నా ఇప్పుడు ఎప్పుడో జరిగిందమ్మా, ఇప్పుడు నేను మీటింగ్ పిలిచినప్పుడు చెప్పడం కాదు, నాకు ఇమ్మీడియట్గా జరిగేటప్పుడు ఫోన్ చేస్తే
మీరు రాత్రి 11 గంటలకు కూడా గొడవ జరుగుతుందని నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేయలేదా? నేను రాలేదా పోలీస్ స్టేషన్లకి, గవర్నమెంట్ హాస్పిటల్కి 11 గంటలకి 12 చెప్తే తప్పకుండా ఇంతమంది ఉన్నారు. బస్ స్టాండ్లో ఎవరెవరు ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మన స్టాఫ్ ఇంతమంది ఉంటారు, 74 మంది పనిచేస్తారు మీకోసం ఇక్కడ నిజామాబాద్. 74 మంది మీకోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో మీరు రిపోర్ట్ అదే ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే హింస జరుగుతుందో హింస జరిగిన వారం రోజుల తర్వాత భీమ్గల్లోని శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండలంలో దక్షిణ భారతదేశంలోని అతిపెద్దదైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి శనివారం చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. వివిధ మండలాల నుంచి కాలినడకన వచ్చిన భక్తులు దర్శించుకుంటారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని ప్రగాఢ నమ్మకంతో వచ్చి దర్శించుకుంటారు. ప్రతి శనివారం భక్తులతో లక్ష్మీ నరసింహ ఆలయం కిటకిటలాడుతుంది. అలాగే దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద తీర్థం స్వీకరిస్తారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో జయశంకర్ కాలనీలో పెంచుతున్న నర్సరీని శనివారం కలెక్టర్ పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఎండిపోకుండా నీటిని ప్రతినిత్యం పట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. హరితహారం కోసం మొక్కలను సిద్ధం చేయాలని కోరారు. ముస్లిం మైనార్టీలతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడే ఏకైక పార్టీ ఏఐఎంఐఎం పార్టీ అని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 స్థానాల్లో ఏఐఎంఐఎం పార్టీ గెలుపొందుతుందని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జాహిర్ అలీ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చౌరస్తాలో ఏఐఎంఐఎం 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణ అధ్యక్షుడు జాహిర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం పార్టీ జెండాను పట్టణ అధ్యక్షుడు జాహిర్ అలీ ఆవిష్కరించారు. అనంతరం ఏఐఎంఐఎం నాయకులు స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాహిర్ అలీ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ ప్రజలతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పార్లమెంటులో గళాన్ని విప్పే ఏకైక నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ అని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐఎం పార్టీ ఖచ్చితంగా 10 స్థానాల్లో గెలుపు పొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలను విభజించి పాలించే పాలన కొనసాగుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో విభజించి పాలించే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు. अहिया के 66वें योम तासीस के मौके पर पेरकिट चौरस्ते पर आरमूर मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से मजलिस इत्तेहादुल मुस्लिमीन का झंडा लहराया गया और इस मौके पर मैं सभी मुहिब्बान मजलिस को और साथ ही साथ सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी और अकबरुद्दीन ओवैसी साहब को मुबारकबाद पेश करता हूं और साथ ही साथ यह अहद करते हैं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन को आने वाले वक्त में आगे बढ़ाएंगे। जिस तरीके से मजलिस इत्तेहादुल मुस्लिमीन ने अपने अहिया के 66 साल मुकम्मिल होने तक जिस तरीके से मजलूमों की, गरीबों की ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 7 పరీక్ష సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఆర్మూర్లో నేరు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష కొనసాగింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులకు అన్ని రకాల సోదాలు నిర్వహించి కేంద్రానికి అనుమతి ఇస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 7 సెంటర్లలో 1854 మంది విద్యార్థులకు గాను 1786 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 68 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రిషి పబ్లిక్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక సుభాష్ నగర్లో గల రిషి పబ్లిక్ స్కూల్ నందు ఎల్కేజీ నుండి 5వ తరగతి విద్యార్థులకు కళ్ళు దంత వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరపున ఏర్పాటు చేసినట్లు క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రసన్న కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్కు చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు డాక్టర్ పి.బి. కృష్ణమూర్తి, అలాగే ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ పూల మీరా హాజరై విద్యార్థులను క్షుణ్ణంగా పరీక్షించి వారికి తగిన జాగ్రత్తలు, సూచనలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు బాబురావు, ధన్పాల్ శ్రీనివాస్, ఆకుల అశోక్, రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి తరఫున రిషి పబ్లిక్ స్కూల్లో ఐ అండ్ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. దీనికి సీనియర్ వైద్యులు డాక్టర్ పి.బి. కృష్ణమూర్తి గారు ముఖ్య డాక్టర్గా ఉండి పిల్లలకి కంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వారి మాటల్లోనే కంటి జాగ్రత్తల గురించి తీసుకునే
బోధన్ పట్టణం నడిఊరు హనుమాన్ సమేత శివ పంచాయతన స్థిర విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 హంపి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యులు హోమం నిర్వహించారు. బోధన్ పట్టణం నడి ఊరు హనుమాన్ సమేత శివ పంచాయతన స్థిర విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 హంపి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యులు హోమం నిర్వహించారు. భక్తులు హంపి పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందారు. హనుమాన్ మందిరానికి పరోక్షంగా ప్రత్యేకంగా సహకారం అందించిన వారికి ఆలయ కమిటీ వారు సన్మానించారు. నిజామాబాద్ నుండి వచ్చిన భక్తి ఆర్కెస్ట్రా భక్తులకు భక్తి గీతలతో అలరించారు. యాగశాలలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూజారులు పూజలతో యాగశాల మొత్తం భక్తి మార్గం నిండిపోయింది. 29, 1, 2, 3 రోజులు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన కోసం బోధన్ ప్రజలు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మాక్లూర్ మండలం ముల్లంగి, ధర్మూర, సింగంపల్లి తాండా గ్రామాలలో ఎన్ఆర్జీఎస్ పనులను ట్రైనింగ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొని ఎంపీడీఓ క్రాంతి, డిఆర్డీఏపీడీ పరిశీలించారు. మాక్లూర్ మండలం ముల్లంగి బి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులను పరిశీలించిన ట్రైనింగ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలతో రోజుకు కూలీ ఎంతవరకు వస్తుందని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని వారికి తాగునీరు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ క్రాంతిని కోరారు. ఆమె కూలీలతో మాట్లాడుతూ మంచిగా చదివించాలని మహిళలను కోరారు. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం చేస్తానని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ సాయగౌడ్, ఎంపీడీఓ క్రాంతి, ఏపీఓ ఓంకార్, విశ్వనాథ్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఐఏఎస్ 2022 బ్యాచ్ ఇక్కడ ట్రైనీ ఐఏఎస్గా వచ్చాను నిజామాబాద్ జిల్లాకి. సో ఈ ట్రైనింగ్లో భాగంగా ఈజీఎస్ వర్క్స్, ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ ఎలా జరుగుతాయి, వాటి మెజర్మెంట్ ఎలా చేస్తారు, తర్వాత ఇక్కడ చేసే వర్కర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి వర్క్ రెగ్యులర్గా దొరుకుతుందా, వాళ్ళు ఎలా ఎన్రోల్ అవుతారు, ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ డిఆర్డీఏ గారు, తర్వాత ఎంపీడీఓ గారు ఉన్నారు, వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వర్కర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తాహిర్ బిన్ హందన్ను ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించడంతో సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హందన్ను ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించిన సందర్భంగా తెలంగాణ చౌరస్తాల్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బాణసంచాలు పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ సిరికొండ మండల ముద్దుబిడ్డ తాహిర్ బిన్ హందన్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించడం పట్ల మండల కాంగ్రెస్ నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామని, జిల్లాలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, టీడీసీసీ ఉపాధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, టీపీసీసీ ఉపాధ్యక్షునిగా కొనసాగాడని, ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, సిరికొండ మండల కాంగ్రెస్ నాయకుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, బాకారం సంతోష్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఆసిఫ్, శోభన్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ, దర్పల్లి మండలాల్లో అక్రమ నాసిరకం మద్యం తయారు చేసి విక్రయిస్తున్న మద్యం వ్యాపారులను ప్రతిఘటించాలని సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. దర్పల్లిలో జరిగిన ప్రెస్ మీట్లో సిపిఐ ఎమ్మెల్యే నాయకుడు రమేష్ మాట్లాడుతూ వైన్స్ యాజమాన్యం చేస్తున్న నాసిరకం మద్యం విక్రయాలపై జిల్లా కలెక్టర్తో పాటు మండల అధికారులకు, అబ్కారీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తే అధికారులు విచారణ చేపట్టడంలో కాలయాపన చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో దీన్ని అలుసుగా తీసుకున్న వైన్స్ యాజమాన్యం తమ అక్రమ వ్యాపారాన్ని ఎంతో సక్రమమైనట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదుదారులమైన మాకు సమాచారం ఇవ్వకుండా అబ్కారీ శాఖ వారు విచారణ చేసినట్లు ఏమీ తేలినట్టు లేదని వైన్స్ యాజమాన్యం చెప్పుకుంటున్నారని, తమ చెంచాగిరి వారితో ప్రచారం చేయించుకుంటున్నారు. అబ్కారీ శాఖ అధికారులు మాకు సమాచారం ఇచ్చి విచారణ జరపాలన్నారు. మద్యం మాఫియా ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఉన్న బెల్ట్ మద్యం షాపులను రద్దు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్, ప్రజా సంఘాల డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, డి సాయిరెడ్డి, ఎం లింబాద్రి, ఈ రమేష్, బి కిషోర్, సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
అయినప్పటికీ కూడా స్పందించకుండా విచారణ జరపకుండా విచారణ జరిపినట్టుగా వాళ్ళు ఒక వాతావరణాన్ని సృష్టించి ఈరోజు విచారణ జరిపిన విషయం చెప్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఫిర్యాదు చేసిన మాకు కనీసం సమాచారం లేకుండా ఎక్కడ మీరు సర్వే చేశారు, ఎక్కడ మీరు తనిఖీలు చేశారు ఆ విషయం చెప్పకుండా చేసినట్టుగా వాళ్ళు వ్యాపారులకు తొత్తులుగా మారి ఈరోజు వాళ్ళని భుజాన్ని వేసుకొని మోసే పరిస్థితి ఉన్నది. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఆర్మూర్కు చెందిన బిజ్జు దత్తాత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మశాలీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మొత్తం 21 పదవులకు గాను ఎన్నికల ప్రకటన విడుదల చేయగా అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పద్మశాలి సంఘం ఎన్నికల అధికారి డాక్టర్ అనుమల్ల సత్యనారాయణ చెప్పారు. నూతన కార్యవర్గానికి శనివారం జిల్లా పద్మశాలి సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేసినట్లు ఆయన వివరించారు. నూతన అధ్యక్షుడిగా బిజ్జు దత్తాత్రి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పుల్గం హనుమన్లు, ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం, కోశాధికారిగా గుడ్ల భూమేశ్వర్లతో పాటు ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శుల పదవులకు నామినేషన్లు వేసిన వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు. 3 సంవత్సరాల పాటు నూతన కార్యవర్గం పదవిలో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బిజ్జు దత్తాత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని పద్మశాలీలందరినీ ఐక్యం చేసి వారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు ఒక కార్యాచరణ రూపొందించి తదనుగుణంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి, పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు కూడా ఇలాంటి వాతావరణమే ఉండాలని, కుల సంఘాలు కూడా అన్ని ఈ రకంగానే వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ నూతనంగా ఎన్నికైనటువంటి సంఘానికి నా శుభాకాంక్షలు. వాళ్ళకు ముందు ఈ ఉన్న 3 సంవత్సరాలు ఆ కాలము అంటే 2024 నుండి 2027 వరకు ఈ సంఘము కంటిన్యూ అవుతుంది. ఇందులో ఏకగ్రీవంగా మొత్తం బాడీ ఎన్నికైంది. ఎన్నికైన సభ్యులను ఈ విధంగా ఉన్నారు. ప్రెసిడెంట్గా బిజు దత్తాత్రి గారు, ఆర్మూర్ గారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పుల్గం హనుమాన్లు గారు. జనరల్ సెక్రటరీగా అవధూత దశరథం నిజామాబాద్ గారు. ట్రెజరర్గా గుడ్ల భూమేశ్వర్ నిజామాబాద్ గారు. వైస్ ప్రెసిడెంట్లు మొత్తం 5, అందులో 4 మగవారికి 1 ఫీమేల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది జరిగింది. గాదె భూమన్న డిచ్పల్లి గారు వైస్ ప్రెసిడెంట్. లోలం జగదీశ్వర్ వైస్ ప్రెసిడెంట్ జగ్రాన్పల్లి మండలం నుండి. పిండెం జీవన్ గారు నల్లూరు నుండి అనదర్ వైస్ ప్రెసిడెంట్. విప్లవోద్యమ పురోగతికై విప్లవ పార్టీల అఖిల భారత ఐక్య సభలు నిర్వహించడం జరుగుతుందని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభాకర్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ విప్లవోద్యమ పురోగతికై విప్లవ పార్టీల అఖిల భారత ఐక్యత సభలు నిర్వహించడం జరుగుతుందని, రైతులు, కార్మికులు, ఉద్యోగ సంఘాల నాయకులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో మహాసభలలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసి పేద ప్రజల హక్కుల కోసం, శ్రామిక వర్గ రాజ్యం కోసం ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. నేడు దేశంలో ప్రజాపంత పార్టీతో పాటు సిపిఐ-ఎంఎల్ ఆర్ఐ, పిసిసి సిపిఐ-ఎంఎల్ పార్టీలు విలీనమై సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్గా ఏర్పాటైందన్నారు. రూపొందించుకొని ఆమోదించుకొని విప్లవ ఉద్యమ నిర్మాణానికి, సృష్టిస్తూ విప్లవ విజయవంతానికి ఈ పార్టీని పటిష్టం చేయడానికి ఇది ముందడుగు వెళ్ళని చెప్పేసి కోరుకుంటూ రేపటి మహాసభకు ఆర్మూర్ డివిజన్ నుండి 100 మంది కదిలి తరలి వెళ్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు తమ ఇళ్ల నుంచి వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకువచ్చి పాఠశాలలో ప్రదర్శించారు. ఆర్మూర్ లోటస్ పాఠశాల కరెస్పాండెంట్ అంబికా పవార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు స్వీకరించాలని సూచించారు. విద్యార్థులకు ఆహార పదార్థాలు, పోషకాల యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.
శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా డి శ్రీపాదరావు అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ చైతన్యరెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని కోటగిరి మండల మేజిస్ట్రేట్ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మండల తహసీల్దార్ సునీత మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేయగా అధికారులు, హెల్త్ అసిస్టెంట్లు ఎవరూ లేకపోవడం, ఉన్నవారు పట్టించుకోకపోవడం, వారు ఇష్టానుసారంగా సమాధానం చెప్పడంతో మెజిస్ట్రేట్ సైతం సూపర్వైజర్లు పల్స్ పోలియో పనిలో ఉన్నామని చెప్పడంతో డ్యూటీలో ఎవరున్నారని అడగగా ఎవరూ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల ఆఫీస్ పక్కనే ఉండి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న మీరు వచ్చిన పేషెంట్లకు ఏం సమాధానం చేస్తారు, ఏ మందులు ఇస్తారని వారిని ప్రశ్నించగా వారు మాత్రం తహసీల్దార్ మాటలకు సమాధానం చెప్పలేక మాకేం తెలియనట్టుగా ఉండిపోవడంతో మండల తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపు వచ్చి ఆఫీసుకు సంబంధిత అధికారిని కలవాలని సూచించి ఆసుపత్రిలో ఇలా ఉంటే ప్రజలు ఎలా వస్తారని, ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని సహించేది లేదని, ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అక్కడ ఉన్న హెల్త్ సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది వచ్చిన తహసీల్దార్ హోదాకు అగౌరవపరిచినట్టయింది. సంబంధిత అధికారులు స్పందించి ఈ నిర్లక్ష్య వైఖరిపై చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సింది. ఏర్గట్ల మండలం తోర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రోజు దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొర్తి గ్రామంలోని ఆదర్శ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం రథోత్సవం, రేపు జాతర, అన్నదాన కార్యక్రమం జరగనుందని చెప్పారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సంఘం అధ్యక్షుడు మాలిపు శ్రీనివాస్, కోశాధికారి కుండ సంతోష్, సలహాదారులు తోకల ఈశ్వర్, మెరుగు మహేష్, ఈర్గాల మారుతి తదితరులు పాల్గొన్నారు. తొర్తి గ్రామంలో 27వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగా మార్చి 2వ తారీఖు నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2వ తారీఖు రాత్రి 10 గంటలకు వెంకటేశ్వర స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కర్కెల్లిలో హజ్రత్ ఖాదర్ అలీషా ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కర్కెల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన హజ్రత్ ఖాదర్ అలీషా ఉబైద్ అలీషా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. 70వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రాత్రి సమయంలో ఇవ్వాలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దర్గా షరీఫ్ పెద్దలు తెలిపారు. హజ్రత్ ఖాదర్ అలీషా, ఉబైద్ అలీషా లడ్డు ముర్షిద్ ఉర్సు ఉత్సవాల్లో మహారాష్ట్రతో పాటు తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో కర్కెల్లి గ్రామం జనసంద్రంగా మారింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ డిఈ భూమేష్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా మున్సిపల్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, చంద్రశేఖర్, షాబాస్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మాజీ స్పీకర్, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాజీ స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు గారి పుణ్యతిథిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ రాజ్యాంగం ఇక్కడ మన దగ్గర మన ఆర్మూర్ పాలక సంఘంలో చేసుకోవడం జరిగింది. జయంతిని మా స్టాఫ్ అందరు కలిసి బాల్కొండ మండల కేంద్రంలో శనివారం ఏఐఎంఐఎం 66వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. మండల ఎమ్మెల్యే అధ్యక్షుడు అతీక్ ఎంఐఎం జెండాను ఎగురవేశారు. కార్యదర్శి వాజిద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
256 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని దొంగ పట్టాలతో డీమార్ట్కు అమ్మిన వారిపై చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిర్మల్ పట్టణంలో దివ్యానగర్లోని అయ్యప్ప టెంపుల్ ముందర దివ్య గార్డెన్ దగ్గర కబ్జా చేసిన అసైన్డ్ భూమిని ప్రభుత్వం ద్వారా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ అసైన్డ్ భూములను దొంగ పట్టాలతో 3,000 పైచిలుకు ఎకరాలను గత పాలకులు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయడం జరిగింది. అందులో ఒరిజినల్ D1 పట్టాలు 800 పైచిలుకు ఎకరాలు మాత్రమే. దొంగ పట్టాల ద్వారా దేవుని పట్టాలు చేసుకున్న భూములను ప్రభుత్వం ద్వారా స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచుతాం. చేవెళ్లలోని శ్రీరాముడికి సంబంధించిన 1100 ఎకరాల దేవుడు మాన్యాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుని కాపాడుతాం. రాష్ట్రంలో దేవుడు మాన్యాన్ని ఎక్కడ అంగుళం కబ్జా చేసినా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన ఈరోజు కలెక్టర్ గారే విస్తుపోయినరు. డీమార్ట్ కన్స్ట్రక్షన్ మొత్తం ప్రభుత్వ భూముల్లో నిర్మాణం జరిగిందని, డీమార్ట్ దాని చేతివారితో సహా ఈరోజు నేను కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి మ్యాప్తో సహా ఈరోజు డీమార్ట్ వారు ఇచ్చినటువంటి మ్యాప్తో సహా డీమార్ట్ పూర్తిగా ప్రభుత్వ భూములో నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి నేను విలేజ్ మ్యాప్తో సహా ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది. దాని చేతివారు పానీస్ కూడా సబ్మిట్ చేయడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గురుకుల అధ్యాపక పోటీ పరీక్షల ఫలితాల్లో మాక్లూర్ కేజీవీబీ ప్రత్యేక అధికారిని ప్రగతి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 3 పోస్టులకు ఎంపికైంది. జువాలజీ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్, బయోసైన్స్, పీజీటీ, టీజీటీ పోస్టులకు ఎంపికైంది. జూనియర్ లెక్చరర్ అత్యుత్తమమైంది కావడంతో ఆ పోస్టుని తీసుకుంటానని చెప్పారు. ప్రగతి 2017 నుండి కేజీవీబీ ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఆ ఉద్యోగం పర్మనెంట్ కాకపోవడంతో శాశ్వత ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఒత్తిడితో కూడిన విధులు నిర్వహిస్తూనే మరోవైపు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 3 పోస్టులకు ఎంపిక కావడం అభినందనీయం. ఇప్పటికే టీఎస్ సెట్ క్వాలిఫై అయి తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ప్రగతి స్వస్థలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ కాలూరు గ్రామం. నిరంతర శ్రమ, భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ విజయం దక్కిందని ప్రగతి తెలిపారు. ప్రత్యేక అధికారినిగా మాక్లూర్ కేజీవీబీని అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ప్రగతి విద్యార్థినిగా చదువుకున్న సమయంలో పీడీఎస్ విద్యార్థి సంఘంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. అదే క్రమంలో తోటి ఉద్యమ నాయకుడు సుధాకర్ను కట్న కానుకల కుల సంప్రదాయ పట్టింపులు లేకుండా ఆదర్శ వివాహం చేసుకోవడం గమనార్హం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా గృహజ్యోతి పథకం ప్రారంభం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నడిపల్లి జీపీ కార్యాలయంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నుంచి అయోధ్యకు 2వ దశ రైలును ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పెద్ద ఎత్తున అయోధ్య వెళ్లిన రామభక్తులు. రేపటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన డిఎంహెచ్ఓ సుదర్శనం. కామారెడ్డిలో ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహిర్ బిన్ హందాన్ నియామకం. జిల్లా మైనార్టీల హర్షం. హక్కుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. మా పేద పిల్లలకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు అందాలి. సోషల్ మీడియా వేదిక ద్వారా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. సెక్స్ వర్కర్లు అనివార్య కారణాల వల్ల అలా వెళ్లారు. తిరిగి వారు నిజ జీవితంలోకి రావాలి. స్నేహ సొసైటీలో అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల దినోత్సవంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. నిజామాబాద్ జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి. కలెక్టరేట్లో జరిగిన రిటర్నింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్.
రేపు గిరిరాజ్ కళాశాలలో జరిగే ఆత్మరక్షణ ప్రదర్శనను విజయవంతం చేయాలి. K6తో జిల్లా జడ్జి సునీత కుంచాల. నిజామాబాద్ మెడికల్ కళాశాలకు భౌతిక గాయాన్ని అందించి ఆదర్శంగా నిలిచిన గట్టు ముత్తెమ్మ కుటుంబీకులు. నవిపేట మండలం బీనోలాలో తుది శ్వాస విడిచిన ముత్తెమ్మ విప్లవ జోహాలు అర్పించిన CPI-ML నాయకులు. డిచ్పల్లిలో కంచెట్టి నర్సింహులు స్మారక బ్యాడ్మింటన్ క్రీడలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బ్యాడ్మింటన్ ఆడి సందడి చేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.